హాయ్ అండి, మీ అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారండి. నేను ఈరోజు అండి బెండకాయలు మటన్ వేసుకుని కైమా వేసండి ఫ్రై చేస్తున్నాను. ఇదిగో కైమా అండి, ఉల్లిపాయలు వేయిస్తున్నానండి. దీన్ని మళ్ళీ ఎలా రెడీ చేస్తానో చూపించాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, కైమా వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఇలా కలుపుతున్నాను. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచింది వేస్తున్నాను. మటన్ వేగిపోయినాయి కదండి, శుభ్రంగా ఇప్పుడు కొయ్యేవాళ్ళు కారము, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేస్తున్నాం. వేసి దీన్ని ఇలా కదపాలి. ఇప్పుడు ఇవి వేస్తున్నాను బెండకాయలు. అరబీ పసుపులు అంటారా, అరబీ. కొంచెం మూత ఎత్తుతాను, చూపించాను. ఇక ఈ కాయలండి కూర ఉండేది, ఈ కాయలు మాట ఇట్లా కలిపేసాను కదా. అప్పుడు దీన్ని మూత వేస్తాను అన్నమాట. అందుకే కొంచెం మూత వేస్తే ఇది నీరు కింద వచ్చి మగ్గిపోతుంది చక్కగా. టమాటా ముక్కలు వేస్తున్నాను, కొంచెం 2 కాయలు చిన్న ముక్కల కింద కోసి వేస్తాను. కైమా వేసి వండుతున్న కూర, బెండకాయల కూర చూడండి, దగ్గరలోకి వచ్చేసింది కూర. కొంచెం ఇంకా కొంచెంసేపు ఉడికితే అయిపోయింది కూర, రెడీ అయిపోయింది. ఆ నీరంతా ఎగిరిపోవాలి. సో కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. ఇది చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ అన్నంలో కానీ మనం పప్పుచారు కాసుకున్న, పప్పుచారులోకి చింతపండు చారు కాసుకున్న వాటిలోకైనా నంచుకోవడానికి బాగుంటుంది. కైమా అని బెండకాయలు కూర, ఇగురు కూర రెడీ అయిపోయిందండి. నీళ్ళు వేయలేదు, లేపకాయలు మాలని అయ్యే ఊరిని ఇక చక్కగా ఉడికిపోయింది చూడండి. సరేనా? మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ వేరే వాళ్ళకి సెండ్ అయ్యి నాకు కొంచెం ఉపకారం వస్తుంది. సరే అండి, ఓకే అండి, బాయ్ అండి. మీ అందరికీ బాయ్ బాయ్. ఇంకోండి బీన్స్ కాయలు అంటండి, బీన్స్ కాయల కూర రెడీ అయిపోయిందండి. మాది ఫ్రై చేశానండి మటన్ వేసి. మీకు నచ్చితే కనుక ఇలాగ వండుకోండి. ఇక్కడ కబూజ్ అంటారు, ఈ రొట్టెలో నంచుకుని తింటారు ఇది. సరేనా? ఉంటానండి, ఓకే బాయ్ అండి.